హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? సింపుల్గా 750 గ్రాముల వంకాయలు, ఒక పావు కిలో ఆలుగడ్డ, వీటిని ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసి దాన్ని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దీని నూనె ఎక్కువ పట్టదు, సింపుల్గా ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. అందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి కాస్త చిట్టపడాలడిన తర్వాత ఫస్ట్ ఆలుగడ్డను వేయించుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్లోనే మనం ఒక 3-4 నిమిషాలు వేయించుకుంటే గోల్డెన్ బ్రౌన్లోకి వస్తుంది. ఎందుకంటే మనం వంకాయ వేసిన తర్వాత ఆలుగడ్డ ఉడకాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఫస్టే దీన్ని ఆయిల్లో వేయించుకోవాలి. ఇది చాలా సింపుల్గా ఎవరైనా కానీ కర్రీ చేరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ బాగా ఉంటుంది. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టు. ఒకప్పుడు తెలంగాణలో మధ్యతరగతి వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తే ఆలుగడ్డ వంకాయ కర్రీ వేసి పెట్టేది ఎక్కువ శాతం. కంపల్సరీ ఇది ఒక కర్రీ అయితే అందులో ఉండేది. కాకపోతే ఏంటంటే మనం ఈ దగ్గర చేస్తున్నాము. లూజ్గా కర్రీ చేసేటోళ్ళు డైరెక్ట్ అన్ని ఒక దగ్గర వేసేసి మనం వాటర్ వేసి ఉడకబెడితే మంచిగా గ్రేవీ లెక్కలు ఉంటుంది. చూడండి, ఇప్పుడు మంచిగా గోల్డెన్ బ్రౌన్లోకి వేగినాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో మీకు కొద్దిగా నూనె ఎక్కువ కావాలంటే ఇంకో స్పూన్ పోసుకోవచ్చు. లేదంటే అదే నూనెలో వంకాయ వేసుకొని వేయించుకుంటే సెట్ అవుతుంది. ఇప్పుడు వంకాయలు ఏవైతే కడిగినవి నీళ్ళకి వెళ్ళి తీసి ఇందులో వేసుకోవాలి. ఇవి ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల మధ్య మంచిగా వేగుతాయి. ఇప్పుడు వంకాయలు వేసిన తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు వేసుకోవడం వల్ల అవి చేదెక్కకుండా మంచిగా ఉడుకుతాయి. ఈ వంకాయలను ఒకసారి మంచిగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. మొత్తం వంకాయలన్నీ కూడా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతుంటాయి. మీరు చేసే చిన్న హెల్ప్ తోటి ఛానల్ గ్రోత్ ఉంటుంది. చూడండి, దాదాపు ఒక 50% ఉడికింది వంకాయ. ఈ మూమెంట్లో మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఆ మంట మీడియం ఫ్లేమ్లో ఉంటే అడగంటకుండా మంచిగా ఉడుకుతుంది ఇది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఏ కూరలో అయినా కరివేపాకుతో మంచి ఫ్లేవర్ వస్తుంది. దాని తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ పసుపు కూడా మంచిగా కలుపుకోవాలి. ముక్కలన్నిటికీ పసుపు పట్టే విధంగా మంచిగా కలుపుకొని తర్వాత మంచిగా వాటిని కలుపుకుని ఆలు ఏదైతే ఫ్రై చేసింది ఉన్నదో అది ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దాదాపు ఇది 80-90% వంకాయ ఉడికింది కాబట్టి ఇప్పుడు ఆలుగడ్డ ఈ రేంజ్లో ఆలుగడ్డ వేసుకుంటే మంచిగా కలిసిపోతుంది. దీనికి 1.5 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. కారం ఎక్కువ తింటోళ్ళు అయితే 2 స్పూన్లు వేసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఫస్ట్ 1 స్పూన్ వేసుకున్నాము. మనం ఎందుకంటే ఉప్పు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ అడ్జస్ట్ చేయలేము. చివరిలో అవసరం అనుకుంటే తక్కువ ఉంటే వేసుకోవచ్చు, కానీ ముందే ఎక్కువ వేసుకోవద్దు. ఫ్రెండ్స్, శత్రువులను జీవితంలో మిత్రులను సంపాదించుకోకుండా పర్లేదు, కానీ శత్రువులను సంపాదించుకోవద్దు. మిత్రులను సంపాదించుకుంటే మనకి ఏదైనా బెనిఫిట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ శత్రువులను సంపాదించుకుంటే మాత్రం తప్పనిసరిగా ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోండి. చివరిలో 1 స్పూన్ నిండా కొబ్బరి పొడి వేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి.
వాడేం చేస్తాడులే అని అనుకుంటాం మనము. ఒక సందర్భం వచ్చినప్పుడు వాడే మనకు భరించలేకుండా తయారు కావచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు శత్రువులను పెంచుకోకండి. చూడండి, వంకాయ మంచిగా ఉడికింది, ఆలుగడ్డ కూడా మంచిగా ఉడికింది. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిందండి. ప్లీజ్ దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆలు వంకాయ ఫ్రై చాలా టేస్టీ.